హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ సాలెడ్, అదే టోఫు అండ్ బ్రాకలీ సాలెడ్. సో ఇది వచ్చేసి సూపర్ హెల్దీ అండ్ లో క్యాలరీస్ ఉన్న సాలెడ్ అండి. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి, ఎందుకంటే క్రూసిఫరస్ వెజిటేబుల్స్ మాత్రమే వాడతాం దీంట్లో. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లో ఒక 1 టీ స్పూన్ పెప్పర్ వేసుకోండి. అండ్ అందులోకి ఒక 1 టీ స్పూన్ గార్లిక్ పేస్ట్, గార్లిక్ అంటే తెలుసు కదా, చిన్నులపై పేస్ట్ వేసుకోవాలి. దానిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సిరాచా సాస్ వేసుకోండి. అందులో 5 క్యాలరీసే ఉంటాయి, సో నో ప్రాబ్లం. ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వచ్చేసి అవకాడో ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర అవకాడో ఆయిల్ లేకపోతే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. సో దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని నీట్గా మ్యారినేడ్ని ఇట్లా మిక్స్ చేసుకోండి. ఈ మ్యారినేడ్ ఎందుకు వాడతామో నేను చెప్తాను. సో బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారు అంటే, మీ దగ్గర బ్రాకలీ కానీ కాలీఫ్లవర్ కానీ ఏదున్నా పర్లేదు. కాలీఫ్లవర్ అంటే కాలీఫ్లవర్ వాడుకోండి. ఒక బ్రాకలీని తీసుకొని నేను ఇలా కట్ చేసి చిన్న చిన్న ఫ్లోరెట్స్ని ఇట్లాగ విడతీసాను అనమాట. అంటే మీరు కాలీఫ్లవర్ వాడుతుంటే కనుక కాలీఫ్లవర్ని కూడా ఇలాగే చేయండి. మెయిన్ స్టెమ్ మొత్తం తీసేసి ఇలాగ ఫ్లోరెట్స్ని మాత్రం సపరేట్ చేయండి. కాలీఫ్లవర్తో ఇంకా బాగుంటుంది, బట్ నాకు బ్రాకలీ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం, అందుకని బ్రాకలీ వాడాను. సో నెక్స్ట్ వచ్చేసి టోఫు తీసుకున్నా. మీరు టోఫు లేకపోతే పన్నీర్ అన్నా పర్లేదు. ఒక 400 గ్రాముల టోఫు తీసుకొని క్యూబ్స్లా కట్ చేసా. ఇప్పుడు ఈ బ్రాకలీ అండ్ టోఫు 2 బౌల్లో వేసి ఇందాక మనం మ్యారినేట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మ్యారినేట్ దీనిలో వేసి చక్కగా నీట్గా కలుపుకోండి. జెంటిల్గా కలపండి, టోఫు ఈజీగా బ్రేక్ అవుతుంది. సో పన్నీర్ పర్వాలేదు, కానీ టోఫు చాలా జెంటిల్గా మిక్స్ చేయాలి. నాకు ఆల్రెడీ మిక్స్ చేసేటప్పుడు చాలా చిన్న బ్రేక్ అయినాయి చిన్నగా, చూస్తే తెలుస్తుంది మీకు. బట్ మీరు చాలా జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని మొత్తం ఇందాక మిక్స్ చేసిన మ్యారినేటెడ్ టోఫు అండ్ బ్రాకలీని నీట్గా ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు అవెన్ వచ్చేసి 350 డిగ్రీస్ ఫారెన్హీట్లో ప్రీహీట్ చేసుకోండి. ఓకేనా. సో మొత్తం ఇలాగ నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 350 డిగ్రీస్ ఫారెన్హీట్లో ఒక 30 నిమిషాలు బేక్ చేయండి ఈ వెజిటేబుల్స్ అండ్ టోఫూని. ఓకేనా. ఈలోపు డ్రెస్సింగ్కి ఏం కావాలంటే 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పులు కావాలి. దానిలోకి హాట్ వాటర్, వేడి నీళ్లు పోసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టండి. సో మనం సాలెడ్లోకి లెటర్స్ తీసుకుంటున్నాము. నేను ఒక ఫుల్ లెటర్స్ వాడానండి. మీకు నచ్చినట్టు వేసుకోండి. సాలెడ్లో ఇంత అంతా అనేం లేదు, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. దానిలోకి ఒక ఫుల్ లెటర్స్ అండ్ ఒక మంచిగా నీట్గా రైప్ అయిన అవకాడో తీసుకున్నాను. అవకాడో ఎప్పుడన్నా సరే రైప్ అయింది యూస్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ రైప్ అవ్వకపోతే మైక్రోవేవ్లో ఒక 1 మినిట్ పెడితే సాఫ్ట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇలాగా 2 పార్ట్స్ డివైడ్ చేశాక లోపలే నీట్గా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకేనా. సో మనం అవకాడో అండ్ లెటర్స్, మీకు కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చు, బెల్ పెప్పర్స్ వేసుకోవచ్చు. సో ఇది ఎక్స్క్లూజివ్గా క్రూసిఫరస్ వెజిటేబుల్స్తో మాత్రమే చేశాను. సాలెడ్లో మీకు నచ్చిన వేసుకోవచ్చు, నట్స్ కూడా వేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ మోర్. ఇంకా అంటే లైక్ పెకాన్స్ కానీ వాల్నట్స్ కానీ నచ్చిన నట్స్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇప్పుడు ఒక చిన్న బ్లెండర్ తీసుకొని ఇందాక నానబెట్టిన జీడిపప్పులు వేసుకోండి. దానిలోకి ఒక 1 టీ స్పూన్ వచ్చేసి మళ్ళీ పెప్పర్ వేయండి. సో 1 టీ స్పూన్ పెప్పర్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ గార్లిక్ పౌడర్, అంటే చిన్నుల్లిపాయల పౌడర్, ఎండపెట్టి పౌడర్ చేసిన పౌడర్ వేసుకోండి. 1 టీ స్పూన్ ఆనియన్ పౌడర్, ఉల్లిపాయ పౌడర్ అనమాట, అది కూడా ఎండపెట్టి పౌడర్ చేసుకున్నదే. సో నేను స్టోర్ బాటిల్ వాడాను, మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 చెక్క లెమన్ ఉంటుంది కదా, దాన్ని జ్యూస్ మొత్తం ఇలా స్క్వీజ్ చేయండి. దానిలో కొంచెం సాల్ట్ వేయండి అండ్ అంతే, బ్లెండ్ చేసేయండి నీట్గా. కొంచెం వాటర్ పోసుకొని బ్లెండ్ చేయండి. సో మన క్రీమీగా సాలెడ్ డ్రెస్సింగ్ ప్రిపేర్ అయింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇందాక కట్ చేసుకున్న లెటర్స్, మళ్ళీ ఇందాక మనం కట్ చేసుకున్న అవకాడో అండ్ బేక్ చేసిన టోఫు అండ్ బ్రాకలీ వేసి మనం ప్రిపేర్ చేసుకున్న సాలెడ్ డ్రెస్సింగ్, జీడిపప్పులతో చేసాం కదా, ఆ డ్రెస్సింగ్ నీట్గా వేసుకొని చక్కగా 2 స్పాచులాస్ తీసుకొని టాస్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి
తింటే బెటర్. ఇవి బ్రాకలీ, లెటస్, సోయా బదులు మీరు పన్నీర్ అండ్ బెల్ పెప్పర్స్, నట్స్ వేసుకొని చేసుకోవచ్చు, సేమ్ కైండ్ ఆఫ్ సాలడ్ డ్రెస్సింగ్ వాడి. ఓకేనా? సో చాలా హెల్దీ రెసిపీ అండ్ న్యూట్రిషన్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఓకే, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి. ఓకేనా? సో మన వీడియోస్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. Please like, share and subscribe my channel and click the bell icon for notifications. Thank you and have a great day. Bye-bye.